నంద్యాల జిల్లా పాతముచ్చుమరిలో గ్రామ దేవతల ఆలయాల ప్రతిష్ట వైభవంగా జరిగింది. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో శ్రీ చౌడేశ్వరి దేవి, శ్రీ మషమ్మ, శ్రీ గంగమ్మ అమ్మవార్ల నూతన ఆలయాలు విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతల దీవెనలే దేశాభివృద్ధికి పునాది అని ఎంపీ శబరి పేర్కొన్నారు. రాష్ట్ర దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమస్కారం. ఈరోజు ముచ్చుమరి గ్రామంలో పెద్ద ఎత్తున ఈరోజు అందరము ఊరు పెద్దలు, గ్రామ పెద్దలు అందరము కూడా కలిసి ఇక్కడ గుడి ప్రతిష్ట, మారమ్మ గుడి, చౌడేశ్వరి దేవి, అట్లే గంగమ్మ తల్లి గుడి ప్రతిష్ట చేసి ఈరోజు పెద్ద ఎత్తున అందరికీ, ఊర్లో వాళ్ళందరికీ ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు ఊరి వారిపైన, అట్లాగే మన నంద్యాల ప్రజలపైన, ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఆమె అన్నదానికి నేనేమంటాను, ఆమె అభిప్రాయం ఆమెది. కానీ ఒకటి అప్రిషియేట్ చేస్తున్నాను నేను, ఆమె పార్లమెంట్ లో న్యాయం చేస్తా ఉంది. నేను ఆమెకు ఇచ్చిన, నా అనుభవంలో నేను ఇచ్చిన సలహా ఒకటి ఏమంటే 100% అటెండెన్స్ ఉండాలి. సబ్జెక్ట్ ఏది అవకాశం వచ్చినా వదలకుండా పార్లమెంటు దృష్టికి తీసుకుపోవాలి. అదే తీసుకుపోతున్నాయమ్మ. ఒక రికార్డు స్థాయిలో ఆమె సబ్జెక్ట్స్ మాట్లాడుతూ ఉంది. టైం కూడా ఇస్తున్నారు ఆమెకు. ఆమె ఒక డాక్టర్, ఎడ్యుకేటెడ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంది. అదే రకంగా లాంగ్వేజ్ కూడా ఒక టచ్ ఉన్నటువంటి, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్నటువంటి ఒక లేడీ ఎంపీ ఆమె, మహిళా ఎంపీ. ఈరోజు సగము జనాభా ఉన్నటువంటి మహిళలు, వాళ్లకు రాజకీయాల్లో కూడా పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాలాలు అయిపోయినాయి. మొగోళ్ళు ఏ కండలు తిప్పుకుంటే తిరిగిన కాలాలు కాదు ఇప్పుడు. ఆడోళ్ళని ఎట్టబడితే ఎట్లా తన్ని ఇంట్లో పేను మాదిరి కుక్కి ఇంట్లో కూర్చోబెట్టే కాలం కాదు ఇది. ఆడవాళ్లకు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆయమ్మ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లేడీ, ఎడ్యుకేటెడ్ లేడీస్ ముందుకు రారు రాజకీయాల్లో. వాళ్ళ అమ్మ, నేను, కుటుంబ సభ్యులు, వాళ్ళ భర్త అందరూ కలిసి ప్రోత్సాహం ఇవ్వడం వల్లే రాజకీయాల్లోకి వచ్చింది. ఒక ఎఫెక్టివ్ గా తీసుకెళ్తా ఉంది. ఒక మంచి భవిష్యత్తు ఉండాలని మా కోరిక. మహిళలు లేనిది ఏం రాజకీయం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు మహిళలు లేనిది? మహిళల ఓటర్సే ఎక్కువ ఉన్నారు ఈ కాలంలో. వాళ్ళే సరి అయిన నిర్ణయం తీసుకుంటున్నారు. బలం కూడా వాళ్ళకే ఎక్కువ ఉంది. వీళ్ళల్లా మగోళ్ళు చాలా మంది తాగి లివర్లు చెడిపోయి ఊకిట తొప్పితే సిద్ధపడేటట్టున్నారు. ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఒక గుంసా కొట్టి ఆడపోయి పడతారు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలి. మగవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి. తాగుడుకు దూరం చేయాలి వాళ్ళని. వ్యసనాలకు ఇంకా ఆడవాళ్ళు నేర్చుకునేది ఏముందో వల్ల వాళ్ళను కూడా ఏమన్నా మారుస్తారో ఏమో తెలియదు. ఆ దేవతలు ఇంతవరకు తాగడం మొదలు పెట్టలే. వాళ్ళు కూడా తాగితే కష్టం. కానీ బలం మాత్రం వాళ్ళకన్నా ఎక్కువ ఉంది మగవాళ్ళ కంటే. లివర్ చెడిపోయింది, ఏం చేస్తాం? కాబట్టి ఆడవాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇప్పుడు ఆర్మీలో కానీ, డిఫెన్స్ లో కానీ ఆడవాళ్ళదే పై చేయి, ఎడ్యుకేషన్ లో పై చేయి వాళ్ళదే, పాలిటిక్స్ లో కూడా పై చేయి కావాలన్నది నా యొక్క దృఢ సంకల్పం. దాంట్లో అన్ని పార్టీలు కూడా ప్రోత్సహించాలి అన్నదే నేను కోరేది. ఇంకా గ్రామ పెద్దగా, కుటుంబ పెద్దగా నేను మరొక్కసారి చెప్తున్నా, తప్పుదోవలో నడుచొద్దండి. కాదు రా నాయన, అందరం కలిస్తేనే బలం రా నాయన, కలవండి రా నాయన అని పిలుపునిస్తాం.